హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. అంకుల్నా? ఇక్కడ నీకు తెలిసిన నాకు తెలియని ఆ అంకుల్ ఎవరు అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా. ఆ రోజు మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక అంకుల్ కళ్ళు తిరిగి పడిపోయాడని చెప్పానే, ఆయన అంటూ అటువైపు చూస్తుంటే, సరేలే పద, ఇంకోసారి ఎప్పుడైనా కనపడినప్పుడు చూద్దాం అంటూ లాక్కెళ్ళాడు. షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయ్యింది. సురేంద్ర కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. నలుగురు కలిసి డిన్నర్ చేశాక సురేంద్ర, నేను అమ్మ వస్తాము, మీరు వెళ్ళండి అన్నాడు. సరే డాడ్ అంటూ కారు స్టార్ట్ చేశాడు సిద్ధు. దారిలో సిద్ధు, అవును నాకేదో ఇస్తా అన్నావు అని అడిగాడు. వైషు టప్పీమని చంప మీద ఒక్కటిచ్చి, ఇదే బాగుందా అని అడిగింది. ఎండి బాబు తేరుకునే లోపే చాక్లెట్ ఇచ్చి తిను అంటూ తను ఇంకో చాక్లెట్ తింటూ సిద్ధు బుగ్గ వైపు చూసింది. పాపం పిల్లోడు, మంచి రంగు కదా, బుగ్గ కమిలిపోయింది. హౌ క్రేజీ యు ఆర్ అంటూ నెత్తిన ఒక్కటి పీకి, నేనింకా ఏదో ఇస్తావనుకుంటే ఇది ఇచ్చావు అన్నాడు ఆశ్చర్యంగా. బావా, నీకొకటి చెప్పాలి. నిన్న నువ్వు ఫైనల్ చేసిన ప్రాజెక్ట్ పార్ట్ 1లో నా చేయి కూడా ఉంది. వాట్, నిజంగానా అని అడిగాడు ఆశ్చర్యంగా. హా, సోనా హ్యాస్ ట్రైన్డ్ మీ వెల్. సోనా? అవునా? రియల్లీ వెరీ నైస్ గర్ల్ అన్నాడు నవ్వుతూ. నైసో నైఫో తర్వాత తెలుస్తుంది, కానీ నువ్వు కొంచెం ఎదగాలి బావా ఇక్కడ అంటూ బుర్ర మీద తట్టింది. ఓ హలో, ఆ మాత్రం బుర్ర లేకుండానే మా డాడీ అంత పెద్ద బాధ్యత నాకు అప్పగిస్తారా? అంటే ఇక్కడ బ్రెయిన్లో కూడా చాలా రకాలుంటాయి. షార్ప్ మైండ్, చూడగానే అన్నీ అర్థమవుతాయి నాలాగా. యావరేజ్ మైండ్, చూడంగా అర్థమవుతాయి నీలాగా. డల్ మైండ్, అసలు ఎప్పటికీ ఏమీ అర్థం కావు రైటర్ పాపలాగా. మావయ్య నీ టాలెంటో లేక ఇంటెలిజెన్సో చూసి ఇవ్వలేదు. ఆయన ఏకైక హెయిర్ నువ్వు కాబట్టి ఇచ్చారు. అదే రాంబావ ఉండి ఉంటే తనకే ఇచ్చేవాడు అన్నది నవ్వుతూ. ఇంతకీ మామ్ డాడ్ ఎక్కడికి వెళ్ళారు తెలుసా? అనగానే, మొన్న రామ్ బర్త్డే కదా, ఇక్కడ ఇండియా వాళ్ళది ట్రస్ట్ ఒకటి ఉంది. ఇక్కడే ఇండియా నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళంతా డొనేషన్స్ ఇస్తారు. అవి వీళ్ళు మన దేశంలో అనాథ శరణాలయాల్లో ఉండే పిల్లల్ని చదివించడానికి యూజ్ చేస్తారు. మొన్న మమ్మీ వాళ్ళు వెళ్ళినప్పుడు సర్వర్ డౌన్ ఉండి పని అవ్వలేదని మళ్ళీ వెళ్ళారు. హో సూపర్, ఎంత ఇస్తారు బావా? ఇండియన్ రూపీస్లో 20 lakhs ఇస్తారు. ఓ మై గాడ్, గ్రేట్ అసలు అన్నది ఆశ్చర్యంగా. రామ్ ఉండి ఉంటే ఎంత బాగుండేది. ఇద్దరం కొట్టుకునేవాళ్ళం, పోటీ పడేవాళ్ళం. అసలు విశిష్టని రామ్కి, నిన్ను నాకే ఇచ్చేవాళ్ళు హ్యాపీగా. ఈ వీరా బాధ ఉండేది కాదు. బావా, టూ మచ్. నీకు అక్క అంటే ఇష్టం కదా, అలా ఎలా రామ్కి ఇచ్చేవాళ్ళు? నీ మొహం. చిన్నప్పటి నుంచి విశిష్ట నీ వైఫ్, నా కోడలు అంటూ రౌడీ నా మమ్మీ ఓ ఎగేసుకుంటూ చెప్పేది. దాంతో నాకు తనంటే ఇష్టం కలిగింది. బట్ వన్ థింగ్, విశిష్ట మాత్రం బంగారం. వాడు ఆ వీరా అంటూ కోపంగా డ్రైవ్ చేస్తుంటే, బావా నాకు నీ హెల్ప్ కావాలి. ఓ కమాన్ అడుగు. ఏంటి? ఆ వీరాన్ని లేపించేద్దామా? ఏంట్రో ఎద్దు బావా, వైఫ్ని ఇంప్రెస్ చేయడానికి చాలా బిల్డప్ ఇస్తున్నావే. నీకు అంత ఉందా అని అడిగింది వైషు. ఆ రోజు చూడలే వాడిని ఎలా కొట్టానో? చూడలేదు, కానీ ఒకటి, తనని మనం ఏం చేయలేము. అక్క మనల్ని ఏం చేయనివ్వదు. మరి ఏం చేద్దాం? అక్కని అక్కడి నుంచి తీసుకొద్దాం. తను వస్తుందా? వాడు వదులుతాడా? నాకైతే డౌటే. అందుకే నీది మిడిల్ మైండ్ అన్నా. తను రాదు. మనమే వెళ్ళి వాళ్ళిద్దరికీ గొడవ పెట్టి విడదీసి అక్కకి అతని మీద కోపం, అసహ్యం, ద్వేషం కలిగేలా చేయాలి. దాంతో అక్క అతని నుంచి దూరంగా వస్తుంది. అప్పుడు అక్కని ఇక్కడికి తెద్దాం. ఆ తర్వాత అక్క కెరీర్ ప్లాన్ చేద్దాం. ఏమంటావు అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ. ప్లాన్ ఓకే, బట్ బట్లేదు నట్లేదు. నేను ఎటు ఎగ్జామ్స్కి వెళ్తాగా, అప్పుడు అప్పుడు చెప్పేస్తా మరి అంటూ నవ్వింది వైషు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్లో ఒక అతను రివాల్వర్ తీసి సింహాకి గురిపెట్టాడు. ఉన్నట్లుండి చేతికి ఫోర్సుగా దెబ్బ తగిలి రివాల్వర్ ఎగిరి అవతల పడటం చూసి సెక్యూరిటీ గార్డ్స్ అటు చూశారు. వీరా కోపంగా వీళ్ళనే చూస్తున్నాడు. మారో సాలేక్కో అంటూ ముగ్గురు తన వైపే వస్తుంటే వీరా సమీర్ని కారులో పడుకోబెట్టి, కాళీ కారు స్టార్ట్ చేయి అన్నాడు సీరియస్గా. అందరూ కారెక్కగానే సింహ మాత్రం వీరా పక్కనే వచ్చి నిలబడ్డాడు. మీకు అండుకో ఎలా ఉంటారో చెప్తాను. కాళీ
5.6 కొంచెం దుబ్బుగా ఉంటాడు. సుబ్బు 5.8 బక్కగా, గాలి వస్తే ఎగిరిపోతాడు. సింహ 6.2 ఎత్తుకు తగ్గ లావు, మంచి బాడీ బిల్డర్, కండలు పెంచుతాడు. ఇంకా మన హీరో కమ్ డాన్ కమ్ వీరా 6.2 మీడియం కలర్. మనిషి అయితే బాగానే ఉంటాడు, బట్ మొహం మాత్రం మాపే మొహం. ఇది స్టార్టింగ్లోనే చెప్పా వీరా గురించి. ఓకే, ఇంకా కథలోకి వెళ్దాం. వీరా సింహ ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎగిరి తన్నారు. సెక్యూరిటీ గార్డ్ ఇంకో అతను రివాల్వర్తో వీరాని షూట్ చేయబోతుంటే వీరా తన రివాల్వర్ తీసి అతని చేతి మీద షూట్ చేశాడు. మిగిలిన ఇద్దరు అది చూసి కింద నుంచి లేచి వీళ్ళ మీదకి రాబోతుంటే సింహ ఒక అతన్ని కడుపులో గుద్దగానే అతడు పోలీ కేక పెట్టాడు. ఈలోపు ఏదో సౌండ్ వినిపించింది. చూస్తే ఈ సెక్యూరిటీ వాళ్ళే ఇంకో 20 మంది వస్తూ కనిపించారు. ఇదివరకే చెప్పాగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీలు అని వీరాకి అర్థమైంది. ఇలాగే ఉంటే దొరికిపోతామని. సింహ వచ్చేయి అంటూ పరిగెత్తాడు. సింహ వీరా ఇద్దరు కారు ఎక్కడం, కారు ఫాస్ట్ అందుకుంది. సుబ్బు వెనక్కి చూస్తూ పిచ్చి నా కొయ్యలు కాకపోతే వెహికల్లో రావచ్చుగా అన్నాడు. రేయ్ నీ నోరు నువ్వు మూసుకోబే అని సమీర్ని చూసి బాగా కొట్టారు అన్నాడు సింహ బాధగా. మరి 200 కోట్లకి టెండర్ పెడితే కొట్టక ముద్దెట్టుకుంటారా? వీడి ఓవర్ యాక్షన్ అనుకున్నాడు సుబ్బు. వీరా మాస్క్ తీయగానే మిల్క్ వాళ్ళ ఏయ్ నువ్వా, నీ వల్లనే వచ్చింది ఇదంతా అంటూ కొట్టబోయాడు కోపంగా. వీరా రివాల్వర్ తీసి చుప్ సాలే, నోరు తెరిచావంటే కాల్చి పారిదొబ్బుతా అన్నాడు సీరియస్గా. అచ్చచ్చో పాపం, హ్యాపీగా ఉండేవాడు. అటు పాల వ్యాపారం పోయా, ఇటు దొంగనే ముద్రపడే. సారీ మిల్క్ బాయ్, నేనేం చేయలేను అనుకున్నాడు సుబ్బు. చాలా దూరం వెళ్ళాక వీరా కారాపు అనగానే కాలి కారాపాడు. వీరా మిల్క్ వాళ్ళని దిగు అన్నాడు సీరియస్గా. అతను వీరా చేతిలోని రివాల్వర్ చూసి భయపడుతూ దిగాడు. అనగానే కాలి కారు స్టార్ట్ చేశాడు. గంట తర్వాత సమీర్ విల్లా ముందు కారు ఆగింది. సురేఖ పరిగెత్తుకుంటూ వచ్చి సమీర్ అంటూ ఏడుస్తుంటే డాన్ బాబు రివాల్వర్ వెనుక పెట్టుకుని అక్కడికి వచ్చిన చిట్టితో రే చిట్టిగా గీజర్ ఆన్ చేసి నీళ్లు రెడీ చేయి అంటూ లోపలికి వెళ్ళాడు. నువ్వు మనిషివేనా? ఒక పక్కన సమీర్ అన్న అన్ని దెబ్బలు తగిలి స్పృహలో లేకపోతే హాస్పిటల్లో చూపించకుండా స్నానం కావాలా స్నానం అని తిట్టుకుంటూ వీరా వెనకే వెళ్ళాడు. విశిష్ట వీళ్ళని చూసి బయటకు వెళ్ళింది. సమీర్ని అలా చూసి కాళీ అన్న అన్ని దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి తెచ్చారేంటి అని అడిగింది కంగారుగా. హాస్పిటల్కి వద్దు, డాక్టర్ని ఇంటికి పిలుద్దాం అన్నాడు వీరా అందుకుని. అయితే లోపలికి తీసుకురండి అని సురేఖతో అక్క మీకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి రమ్మనండి అన్నది. సురేఖ కళ్ళు తుడుచుకుంటూ అంటూ లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకుంది. వీరా చిట్టి లిఫ్ట్ ఎక్కారు. వీరా సీరియస్గా చిట్టినే చూస్తున్నాడు. వీడేంటి నన్నే చూస్తున్నాడు, కొంపదీసి నేనే కానీ యాక్టింగ్ చేస్తున్నానని అండ్ కోలో ఎవడైనా చెప్పి చచ్చారా అనుకున్నాడు. పైకి వెళ్ళాక చిట్టి గీజర్ ఆన్ చేసి వచ్చాడు. వీరా కాళ్ళు చూపి రేయ్ అంటూ పిలిచాడు. సార్ అన్నాడు అతి వినయంగా. వీరా కాళ్ళ వైపు చూపించాడు. మామూలుగా అయితే చిట్టి షూ తీసేవాడు ఇది వరకు, బట్ ఇప్పుడు తీస్తే డౌట్ వస్తుందని కాళ్ళు పట్టాలా సార్ అని అడిగాడు. ఓహో నీకు మైండ్ దొబ్బింది కదూ, షూ తీబే అన్నాడు చిరాగ్గా. చిట్టి ఏం మాట్లాడకుండా షూ విప్పుతూ పెళ్ళయిందిగా ఆ డేంజర్ మేడం చేత చేయించుకోవచ్చుగా, పాపం చేతులు కందిపోతాయి అనుకున్నాడు. విశిష్ట వచ్చి చిట్టి నువ్వులే అంటూ తను కూర్చుంది షూ తీయడానికి. జాన్ వాడికి జీతం ఇస్తున్నా, ఏం పర్లేదు తీస్తాడు. ఇంక నుంచి మీ పనులన్నీ నేనే చేస్తా, ఏదైనా నాకే చెప్పండి. ఇదివరకు నేను ఈ మాటే అంటే కామ్గా ఉన్నావు, ఇప్పుడేంటి కొత్తగా? చిట్టి దొరికిందే సందు అనుకుంటూ జంపు జిలాని. విశిష్ట షూ విప్పి అవును సమీర్ భయ్యాన్ని తెచ్చారు కదా, మరి డాక్టర్ వచ్చే వరకు. వీరా మధ్యలో అందుకుని అక్కడికి ఆగు జాన్, నువ్వు తెమ్మన్నావు తీసుకొచ్చా, డాక్టర్ వస్తాడు ఇంజెక్షన్ చేస్తాడు అంటూ సోది చెప్పకు అంటూ పైకి లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. షర్ట్ విప్పాడు. విశిష్ట పైకి లేచి అటు తిరిగింది. వీరా బెల్ట్ తీసి విశిష్ట దగ్గరకు వచ్చి నడుం చుట్టూ వేసి దగ్గరగా లాక్కున్నాడు. విశిష్ట అటువైపు తిరిగి ఉంది. వీరా తన మెడ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట గట్టిగా కళ్ళు మూసుకోగానే అది చూసి అవును ఇందాక శారీ తీసావు, అప్పుడు ఏదో ఆవేశంలో వద్దన్నా కానీ ఇప్పుడు ఓకే అన్నాడు. డీడి పాపకి గుండె గుబేల్మన్నది.
స్నానం చేసి వస్తా, రెడీగా ఉండు అంటూ తనని వదిలి వెళ్ళాడు. విశిష్టకి టెన్షన్ మొదలైంది. చేతులు చల్లబడ్డాయి. నీకు జరగాల్సిందే, లేకపోతే ఎంత భర్త అయినా కానీ అలా ఓపెన్గా అడిగి చచ్చావు. ఇది యాక్షన్ అని నీకు తెలుసు, అతనికి తెలుసా తెలీదా? ఇప్పుడు ఏంటి చేయడం, ఎలా తప్పించుకోవాలి అంటూ సోఫాలో కూర్చుని తల పట్టుకుంది. 10 నిమిషాల తర్వాత వీరా బయటకు వచ్చి డియో స్ప్రే చేస్తూ జాన్ రెడీనా అని అడిగాడు. విశిష్ట దడేళ్ల పైకి లేచి ఏంటండి అలా అంటారు అని అడిగింది కంగారుగా. మరి నువ్వే నా యాక్షన్ చేసేది, నేను చెయ్యొద్దా? చెప్పు అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. నేనేం యాక్షన్ చేశాను అని అడిగింది తడబడుతూ. వీరా షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ, నువ్వు డోర్ లాక్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ చేసింది చూస్తే నువ్వు చేసింది నటనే అనే డౌట్ వచ్చింది. ఎట్లెట్లా? మీకోసం మీ జాన్ వెయిట్ చేస్తూ ఉంటుంది అవునా అనుకుంటూ హక్ చేసుకుంటే నువ్వు డౌట్గా హక్ చేసుకున్నావు కదా, అప్పుడు కన్ఫర్మ్ అయింది నువ్వు యాక్షన్లో ఓ రేంజ్కి వెళ్ళావని అన్నాడు సీరియస్గా. విశిష్ట ఆశ్చర్యంగా చూస్తూ అలానే ఉండిపోయింది. ఏంటి, నేను యాక్షన్ చేశానని తెలిసి వీడెందుకు వెళ్ళాడు అనే కదా నీ ఆలోచన? అంటూ తల అడ్డదిడ్డంగా ఊపుతుంటే వీరా విశిష్ట తల పట్టుకుని, నువ్వు యాక్షన్ చేసిన ఒక్క నిమిషం ఎక్కడో ఇది నిజమైతే బాగుండు అనుకున్నా, కానీ అవ్వదు. అలా అని నేను నా ప్రాణం కన్నా కాదు, ఈ ప్రపంచంలోనే ఇష్టపడింది నిన్ను మాత్రమే. అందుకే నువ్వు చెప్పగానే వెళ్ళాను. అలాని సమీర్కి సేవ చేయి, వాళ్ళ పిల్లలకి డైపర్ వేయి అంటూ చెప్తే మాత్రం నాకు నచ్చదు. వెళ్ళు, తొందరగా వెళ్ళి భోజనం తీసుకొచ్చి నా మొహాన కొట్టు అంటూ టీవీ ఆన్ చేశాడు. డీడీ పాపకి నో సౌండ్, కామ్గా వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళేసరికి డాక్టర్ వచ్చి సమీర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అందరూ అక్కడే ఉన్నారు. అంతా పూర్తయ్యాక ఆయన సురేఖతో, రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అని డౌట్, ఎక్స్రే తీయించాలి, మిగతా అంతా ఓకే అన్నాడు. మరి స్పృహలోకి ఎప్పుడు వస్తారు అని అడిగింది కంగారుగా. ఇంకో అరగంటలో రావచ్చు, రేపు మార్నింగ్ మా హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఒక గెస్ట్ హౌస్. ఎవరో ఒక అతను ఆ గెస్ట్ హౌస్ బయట ఉన్న కారు గ్లాసెస్ని తుడుస్తున్నాడు. ఈలోపు 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. ఒక ఆడలేడి, మగ జెంట్. ఆడలేడి, అచ్చచ్చో వీరా నువ్వేనా అంటూ వెటకారంగా నవ్వింది. మగ జెంట్, మేడం వీరానే, ది గ్రేట్ స్మగ్లర్ వీరా, ఒక చేత్తో 10 మందిని కొట్టగల దమ్మున్నోడు. కాఫీ తాగినంత ఈజీగా తనకు నచ్చిన ఇళ్లను సైట్స్ను కబ్జా చేయగల వీరానేనా ఇలా కారు డ్రైవర్ అవతారమెత్తాడు అంటూ నవ్వుతోంది. టైం మేడం, టైం. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి అంటారు. కాదు, నువ్వు కింగ్ కాంగ్ అనే హాలీవుడ్ మూవీ చూసావా? ఇంగ్లీష్ సినిమాలు పెద్దగా చూడను మేడం అంటూ వెకిలిగా నవ్వాడు. అందులో కాంగ్ అని ఓ జంతువు, అదే ఓ పెద్ద చింపాంజీ, ఒక అడవికి కింగ్ లాగా బతికేది. నచ్చింది తింటూ చంపుతూ ఉండేది. దాని దెబ్బకు పెద్ద పెద్ద డైనోసార్లే తోక ముడిచాయి. మరి అంతటి కింగ్ కాంగ్ ఓ అందమైన అమ్మాయికి పడిపోయింది. ఆ అమ్మాయి కోసం తన ప్రాణాల మీదకు తెచ్చుకుంది. చివరికి చచ్చిపోయింది పాపం అన్నది. వీరా ఇద్దరి వైపు నార్మల్గా చూశాడు. మొహంలో కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేవు. అందాక ఎందుకు మేడం, రోబో సినిమాలో ఆ రోబో కూడా ఆడపిల్ల కోసమే కదా చివరికి తనని తానే అంతం చేసుకున్నాడు. కాబట్టి వీరా, నీకు చెప్పేదేంటంటే విశిష్టని నీకు పరిచయం అయ్యేలా చేసింది నేనే. పులి లాంటి నిన్ను పిల్లిలా విశిష్ట మారుస్తుందని నాకు తెలుసు అంటూ నవ్వుతోంది. వీరా ఏం మాట్లాడకుండా కారెక్కగానే ఓనర్ వచ్చి, ఏరా విష్ చేయడం కూడా తెలీదా అన్నాడు కోపంగా. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఈలోపు ఎవరో విశిష్టతో కోపంగా, ఇదంతా నీ వల్లే అంటూ తిడుతుంటే, నో అంటూ లేచి కూర్చుంది విశిష్ట. టైం చూసింది, మార్నింగ్ 5:30. పక్కనే డాన్ బాబు నిద్రలో ఉన్నాడు. నా పిచ్చి కానీ ఈ డాన్ బాబు డ్రైవర్ బాబు అన్నేసి మాటలు అంటుంటే ఊరుకోవడం, అందుకే దీన్ని కళ అన్నారేమో అనుకుంటూ బ్రష్ తీసింది. రండి రండి, యూకేకి వెళ్దాం. వైషు విశిష్టకి కాల్ చేసింది. వైషు ఎలా ఉన్నావు అని అడిగింది ఆనందంగా. అక్క మేమంతా ఫైన్,
నీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. అందుకే మెసేజ్ కాకుండా ఫోన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే బావకి నాకు రిసెప్షన్ అరేంజ్ చేశారు మావయ్య. అది విని విశిష్ట సూపర్, కంగ్రాట్స్ వైషు. థ్యాంక్స్ అక్క. సెకండ్ది, బావ వాళ్ళ కంపెనీ రామ్స్లో నన్ను ట్రైనీగా తీసుకున్నారు అని చెప్పా కదా. "ఆ, న్యూ ప్రాజెక్ట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు అండ్ నేను సక్సెస్ అయ్యానక్క" అన్నది ఆనందంగా. ఇన్వాల్వ్ చేశారు? ఎవరు అని అడిగింది అనుమానంగా. సోనా అని టీం లీడర్. బావకి తెలుసా? ముందు తెలియదక్క, నేను నిన్ననే చెప్పాను. ఈ సదరు సోనా కూలా? లేదక్క, ఫైర్ బ్రాండ్. అయితే తనతో జాగ్రత్త అక్క. తను ఫైర్ బ్రాండ్ అయితే నీ చెల్లి అగ్నిపర్వతం. నా జోలికి వస్తే మటాషే. ఐ నో. ఇంకా నెక్స్ట్ మంత్ ఎండింగ్లో ఎగ్జామ్స్ డేట్ ఇచ్చారు. నేను బావ వస్తున్నాము. కూల్. ఇంకా నావైతే అవి. ఇంకా నీ సంగతులు చెప్పు. నా దగ్గర ఏముంటాయి? నథింగ్. అక్క, అతను నీతో ఎలా ఉంటాడు? ఎవరు? అదే ఆ వీర. హో, మీ బావగారి గురించి అడిగావా? చాలా బాగా చేసుకుంటారు. బావగారా? నాకైతే కాదు. అక్క మొగుడిని ఏమంటారు? అది నీకు అందరిలాగా ఇష్టమై జరిగితే. హో, అవునా? నువ్వు సిద్ధు బావని ఇష్టమయ్యే చేసుకున్నావా? ఇప్పుడు రిసెప్షన్ అంటూ ఎగురుకుంటూ ఫోన్ చేశావు. అక్క, సిద్ధు బావకి ఆ వీరతో పోలిక అని అడిగింది సీరియస్గా. పోలికే మరి. సిద్ధు బావ నీకెంతో, వీర నాకు అంతే. సిద్ధు బావని నువ్వు యాక్సెప్ట్ చేస్తే లేనిది నేను ఆయన్ని యాక్సెప్ట్ చేస్తే వచ్చిందా? అక్క, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అలా అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. ఓ, అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ డాన్ ఒక రౌడీ, అన్ఎడ్యుకేటెడ్ ఫూల్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ప్రెస్టీజియస్ కంపెనీకి ఎండి. ఇద్దరు ఒకటే అంటావు. షటప్ వైషు. డోంట్ జడ్జ్ ఏ బుక్ విత్ ఇట్స్ కవర్ అండ్ వితౌట్ రీడింగ్, ఓకే? అండ్ ఐ ఆమ్ గివింగ్ యూ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి నా హస్బెండ్ తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. గుడ్ బై అంటూ కాల్ కట్ చేసింది. వైషుకి ఏడుపు వచ్చేసింది. ఫోన్ విసిరేయగానే 2 ముక్కలయ్యింది. అప్పుడే రూమ్లోకి వచ్చిన సుచిత్ర, సిద్ధు అది చూసి కంగారుగా వైషు దగ్గరికి వెళ్ళారు. సిద్ధు వైషు ఏడవటం చూసి, ఓ మై గాడ్, ఫెయిర్ బ్రాండ్ వైషు ఏడుస్తోందా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు నవ్వుతూ. అంతలో సుచిత్ర, సిద్ధు అంటూ కోపంగా చూసి వైషుతో, ఏమైంది? ఎవరు నిన్నేడిపించింది చెప్పు. ఈ వాల్టితో భూమి మీద బతికే హక్కు పోగొట్టుకున్నారు అన్నది ఆవేశంగా. అత్త, ఈ ప్రపంచంలో నన్ను ఎవరు తిట్టినా ఊరుకోను. చివరికి డాడ్ అయినా నా తప్పు లేకుండా తిడితే ఒప్పుకునేదాన్ని కాదు. కానీ అక్క తిడితే మాత్రం ఏడుపు వస్తుంది అంటూ హక్ చేసుకుంది. వాట్? విశిష్ట తిడితే ఏడుస్తావా? ఎందుకట అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషు కళ్ళు తుడుచుకుంటూ, నాకు మమ్మీ డాడీ కన్నా అక్క అంటేనే ఇష్టం. నన్ను ఒక్క మాట కూడా అనదు. నేనంటే ప్రాణం. చాలా రేర్గా తిడుతుంది. అది నా తప్పు ఉంటేనే. కానీ నాకు ఏడుపు వస్తుంది. అదేంటో అన్నది ఫేస్ క్యూట్గా పెట్టి. అచ్చచ్చో, ఎంత క్యూట్గా పెట్టావే ఫేస్. రౌడీ నా మమ్మీ లేకపోతే చెప్పేవాడిని నీ సంగతి అనుకున్నాడు సిద్ధు. సుచిత్ర వైషు చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. సిద్ధు బావ వెనకే వచ్చాడు. సుచిత్ర కూర్చుని వైషుని ఒళ్ళో పడుకోబెట్టుకుని, నువ్వు అంతా నా పోలికే రౌడీ పిల్ల. నువ్వు చెప్పింది కరెక్టే. మనలాంటి ఫైర్ బ్రాండ్స్ ఎవరికి భయపడం. బట్ మనం ఒకళ్ళకి మాత్రం బెండ్ అయిపోతాం. నిజం చెప్పాలంటే వాళ్ళంటే మనకి ప్రాణం. అందుకే విశిష్ట నిన్ను ఏదో అనగానే అలా ఏడ్చేశావు అన్నది నవ్వుతూ. రౌడీ నా మమ్మీ. వైషుకి విశిష్ట అంటే ప్రాణం, ఓకే. భయపడుతుంది, ఓకే. బట్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నా నువ్వు ఎవరికి భయపడతావు? ఎవరికి అంతలా కనెక్ట్ అయిపోయావు? నేను కాదు, డాడీ అంతకన్నా కాదు, ఇంకెవరు అంటూ ఆలోచిస్తున్నట్టు ఫోజ్ ఇచ్చాడు. వైషు లేచి కూర్చుని, అత్త, బావ అడిగింది కరెక్టే. నేను అక్కకి మాత్రమే బెండ్ అవుతా. మరి నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా. సుచిత్ర సిద్ధు వైషుల వైపు చూసి, నేను కాలేజ్ డేస్లో రౌడీ బేబీని. నా అల్లరి అందరికీ నచ్చేది. నా కోపం చూసి అందరూ భయపడేవాళ్ళు. సూరి కూడా అవి చూసే నాకు పడిపోయాడు. అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కలిసి బిజినెస్ చేసేవారు. అప్పటికి ఇంకా అన్నయ్యకి పెళ్ళవలేదు. సిద్ధు వైషులు ఇద్దరు యమ ఇంట్రెస్ట్తో చూస్తుంటే సుచిత్ర ఆంటీ జట్కాయలు తిప్పుతూ పోతోంది.
ఒకరోజు సూరి నాకు ప్రపోజ్ చేశాడు. నేను నవ్వేశాను. రిప్లై ఇవ్వకపోగా సూరిని నా వెనకే తిప్పుకునేదాన్ని. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. నాకు మనసులో భలే హ్యాపీగా ఉండేది. అయితే ఒకరోజు సుచిత్ర అండ్ ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళారు. సురేంద్ర వాళ్ళ వెనకే కూర్చున్నాడు. కరెంటు పోయింది. ఏదైతే అది అయ్యింది అని ముందుకు వంగి, ఏయ్, ఇంకెన్నాళ్ళు నీ వెనకే తిప్పుకుంటావు చెప్పు, నీకు నేనంటే ఇష్టమే అని అర్థమైంది. సినిమా అయ్యాక బయట వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు నీ ఫ్రెండ్స్కి ఏదో ఒకటి చెప్పి వచ్చేయి అంటూ భుజంపై చేయి వేశాడు. కరెంటు వచ్చింది. దానితో పాటే కెవ్వుమని కేక వినిపించింది. సూరి కంగారుగా చూసేసరికి తను చేయి వేసింది సుచిత్ర ఫ్రెండ్ మీద. సుచిత్ర ఆ అమ్మాయి ప్లేస్లు మారారు. ఆ విషయం తనకి తెలియదు. ఆ అమ్మాయి ఏడుస్తూ పైకి లేచి వెళ్ళిపోయింది. సుచిత్ర ఇంతైనా నవ్వుకుంది. తనకి తెలుసు సూరి సంగతి. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ అంకుల్ హౌస్. అందరూ టిఫిన్ తింటుంటే, రే విక్రమ్, రారా బయటకు అంటూ అరుపులు వినిపించడంతో అందరూ బయటకు వచ్చారు. జాను ఇంకా తాతయ్య. మీకు పేరు చెప్పనే లేదు కదా, సీతారామయ్య. తాతయ్య సీతారామయ్య, బామ్మ జానకి అలియాస్ జాను. సుచిత్ర తాలూకా ఫ్రెండ్ ఆ అమ్మాయి నాన్నగారు, అన్నయ్యలు, ఇంకో 10 మంది పెద్ద మనుషులతో వచ్చారు. అందరి ఎక్స్ప్రెషన్ ఒక్కటే, కోపంగా ఉన్నారు. ఏంటి గౌరవం లేకుండా అరై ఒరై అంటూ అని అడిగాడు విక్రమ్ కోపంగా. సదరు ఫ్రెండ్ ఫాదర్, ఎవడ్రా నీ ఫ్రెండ్, నిన్న మా అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడంట, ఏడి పిలువాడిని అన్నాడు కోపంగా. ఏయ్, మీ అమ్మాయి ఎవరిని చూసి ఎవరనుకుందో, వెళ్ళండి అంటూ అరిచాడు. నీ చెల్లెలు కూడా చూసింది, అడుగుతానని అనగానే విక్రమ్ సుచిత్ర వైపు చూశాడు. సుచిత్రకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సుచి, చెప్పు, సూరి గురించి వాళ్ళు చెప్పింది నిజమేనా అని అడిగాడు విక్రమ్ సీరియస్గా. సుచిత్ర కుడితిలో పడ్డ ఎలుకలాగా గిలగిలా కొట్టేసుకుంటుంటే, సుచి, అన్నయ్య ఏదో అడుగుతున్నాడుగా చెప్పు అని సీతారామయ్య అనగానే, అన్నయ్య అది మరి సూరి వచ్చారు కానీ అంటూ ఆగిపోయింది. విక్రమ్ ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. అది చూసి సదరు ఫ్రెండ్ ఫాదర్, విన్నావుగా, నీ చెల్లెలే చెప్పింది, మర్యాదగా వాడిని మాకు అప్పగించు అన్నాడు. ఈలోపు సురేంద్ర బైక్ ఆపి లోపలికి వచ్చాడు. సదరు ఫ్రెండ్, నాన్న అతనే అంటూ సురేంద్రని చూపించగానే అందరూ వేసేయండ్రా అంటూ తన వైపు వెళ్తుంటే సురేంద్రకి ఏం అర్థం కాలేదు. విక్రమ్ అక్కడున్న కర్ర తీసుకుని ముందుకు దూకి అందరినీ ఉతకటం మొదలుపెట్టాడు. షో, ఫ్యామిలీని రౌడీ బ్యాచ్. అన్నయ్య ఒక్క నిమిషం అని సుచిత్ర అనగానే అందరూ ఆగి తన వైపు చూశారు. నువ్వు ఆగు సుచి అంటూ సురేంద్ర వాళ్ళ వైపు చూసి, చూడండి, నేను వెళ్ళింది సుచిత్ర కోసం, మీ అమ్మాయి కోసం కాదు. తను అనుకుని మీ అమ్మాయితో అలా మాట్లాడాను, నన్ను క్షమించండి అన్నాడు. సదరు ఫాదర్, అబ్బో, పరువు ప్రతిష్ట అంటూ పాకులాడే విక్రమ్ దేవ్, విన్నావుగా మీ చెల్లి ఎలాంటిదో, నీ ఫ్రెండ్ని తన వెనకే తిప్పుకుంటోంది. మావాడు ఒకసారి ప్రేమ పెళ్ళి అన్నందుకే అన్న చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మావాడిని కొట్టారు. ఇప్పుడేమంటావు? సినిమా అయ్యాక అర్ధరాత్రి కలిసి ఏం చేయాలనుకున్నారో నీ చెల్లిని అడుగు, నీ ఫ్రెండ్ని అడుగు అంటూ కూతురి వైపు చూసి 1,00,000 సార్లు చెప్పా, విన్నావు కాదు. మగరాయుడిల డ్రెస్సులు, పెద్దవాళ్ళంటే లెక్కలేదు, ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ వద్దంటే విన్నావు కాదు అంటూ లాక్కుపోయాడు. విక్రమ్ షాక్తో కూర్చుండిపోయాడు. విక్రమ్ అంటూ చిన్నగా పిలిచింది జాను. నన్ను ఎవరు కదిలించొద్దు, ఒంటరిగా వదిలేయండి అనగానే అందరూ వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నుంచి విక్రమ్ బిహేవియర్ మారిపోయింది. ఎవరితోనూ అవసరమైతే తప్ప మాట్లాడటం లేదు. సుచిత్రతో అయితే పూర్తిగా మానేశాడు. ఒకరోజు సురేంద్ర తన పేరెంట్స్తో వచ్చి పెళ్లి కుదుర్చుకున్నాడు. విక్రమ్ అప్పటి నుంచి సురేంద్రతో బాగానే ఉన్నాడు. సుచిత్ర చెప్పటం ఆపి సిద్ధు వాళ్ళ వైపు చూసింది. ఆ తర్వాత అని అడిగింది వైషు కంగారుగా. ఏముంది, పెళ్లి తర్వాత కూడా నాతో అలాగే ఉండేవాడు, బట్ మా జీవితాల్లోకి వచ్చాడు. అన్నయ్యని నాతో కలిపాడు. రౌడీ బేబీని నన్ను కూడా కదిలించాడు. వాడు వచ్చాకే నా అల్లరి తగ్గింది. వాడే నా రామ్, శ్రీరామ్. నాకే కాదు, అన్నయ్యకి ప్రాణమయ్యాడు. నేను ఫస్ట్ టైం బెండ్ అయ్యింది వాడికే అన్నది సుచిత్ర. మీలో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఈ రామ్నే మన వీరా అని. మరి వీరా సుచిత్ర ఎలా కలుసుకుంటారు, నిజం ఎలా తెలుసుకుంటారు, తర్వాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.
మరొక భాగంతో కలుసుకుందాం.